అక్కినేని ఫ్యాన్స్కి మళ్ళీ షాక్. అయ్యగారి లెనిన్ మళ్ళీ వాయిదా పడనుందా? ఎప్పుడొచ్చినా సరే బ్లాక్ బస్టర్ కొట్టడం మాత్రం పక్కానట. మరి లెనిన్ అప్డేట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. అక్కినేని వారసుడు యంగ్ హీరో అఖిల్ అక్కినేని యాక్ట్ చేస్తున్న సరికొత్త మూవీ లెనిన్ చుట్టూ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది. అఖిల్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో కీలకమైనటువంటి ప్రాజెక్ట్గా భావిస్తున్నటువంటి ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. చాలా కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అఖిల్కు ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. పల్లెటూరి వాతావరణంలో బలమైనటువంటి ఎమోషన్స్తో రాబోతున్నటువంటి ఈ గ్రామీణ డ్రామాపై ఇప్పటికే ఇండస్ట్రీలోనూ అటు ఆడియన్స్లోనూ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా వినరో భాగ్యం విష్ణుకథ ఫేమ్ మురళీకిషోర్ అబ్బోరు డైరెక్ట్ చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఫ్యాన్స్కి సహనానికి పదే పదే పరీక్ష ఎదురవుతుంది. పలు సాంకేతిక కారణాలతో ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడినటువంటి ఈ మూవీ ఎట్టకేలకు ఈ నెల జూన్ 26న వరల్డ్ వైడ్గా థియేటర్లకు వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ లేటెస్ట్ ఫిల్మ్ మేకర్ సమాచారం ప్రకారం లెనిన్ మూవీ మరోసారి వాయిదా పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతుంది. జూన్ 26 రిలీజ్ డేట్ నుంచి ఈ సినిమా జూలై ఫస్ట్ వీక్కి షిఫ్ట్ కానుందని కూడా సినీ వర్గాలు అంటున్నారు. నిర్మాతల నుంచి ఈ వాయిదా వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అయినప్పటికీ ఈ వాయిదా వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో అఖిల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వరుస వాయిదాల వల్ల సినిమాపై ఉన్నటువంటి బజ్ ఎక్కడ తగ్గుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలంటూ కూడా మేకర్స్ ను నెట్టింటా కోరుతున్నారు. ప్రజెంట్ టాలీవుడ్ లో నెలకొన్నటువంటి పోటీ వాతావరణంలో సోలోగా వచ్చి కలెక్షన్స్ రాబట్టాలంటే సరైన రిలీజ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రొడ్యూసర్స్ ఎక్కడా తొందరపడకుండా థియేటర్ల లభ్యతను బట్టి మరింత అనుకూలమైనటువంటి టైంని ఎంచుకునేందుకే రిలీజ్ డేట్ కొద్ది రోజుల ముందు నుంచే జరిపేటువంటి ఆలోచనలో ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు. మొన్నటిదాకా జూన్ 26 రావడం పక్కా అని పదే ప్రమోషన్స్లో ఊదరగొట్టినటువంటి లెనిన్ టీం మళ్ళీ వాయిదా పడిందనేటువంటి వార్త అభిమానులు గుబులు పుట్టిస్తుంది. కారణాలు ఏమైనా సరే వాళ్ళు ఈ పరిణామాన్ని అంత ఈజీగా స్వాగతించేలా లేరు. ఎందుకంటే ఇప్పటికే లెనిన్ చాలా పోస్ట్ పోన్లు చేసుకుంది. ఏప్రిల్లోనే రిలీజ్ అవుతున్నటువంటి టైంలో పెద్ది కోసం త్యాగం చేశామంటూ తొందరపడి అనౌన్స్మెంట్ ఇచ్చి టీం ఇప్పుడు 2 నెలల తర్వాత కూడా మాట తప్పితే సోషల్ మీడియా ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ హఠాత్తుగా లెనిన్ ప్రమోషన్లు ఆపేయడం దానికి సంకేతంగా ఇప్పుడు భావిస్తున్నారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్గా ఉండటం, ఇంకా ఫైనల్ కాపీ రెడీ కాకపోవడంతో తన ఓజీ టూర్ పనుల్లో బిజీ అయిపోవడం, ఓటీటీలో అండ్ డీల్కు సంబంధించినటువంటి చివరి నిమిషం ఏదో అడ్డంకి రావడం, ఇలా రకరకాలైనటువంటి రీజన్స్ లెనిన్కు అడ్డంకిగా మారాయని అంటున్నారు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నారట. బట్ ఏది ఏమైనా ఈసారి అఖిల్ ఫ్యాన్స్ ఊరుకునేలా లేరు. ఎక్స్, ఇన్స్టా వేదికగా గట్టిగానే కౌంటర్ చేస్తున్నారు. తమ హీరోకు ఖచ్చితంగా మాస్ కంబ్యాక్గా లెనిన్ నిలుస్తుందని వాళ్ళకు చాలా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టీజర్ కాసింత నమ్మకాన్ని కలిగించింది. అండ్ దాని తర్వాత వీటిలో చూపించినటువంటి షాకింగ్ కంటెంట్ థియేటర్లో థ్రిల్ ఇస్తుందని కూడా యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇలాంటి పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు వీలైనంత వరకు ఆ అవకాశాన్ని పోగొట్టుకోకుండా చూడాలి. ఎలాగూ పెద్ది జూన్ చివరి వారం కల్లా ఫైనల్ రన్కు వచ్చేస్తుంది. లెనిన్కు మంచి ఛాన్స్ అయితే ఉండేది, కానీ ఇప్పుడు తప్పుకోవడం వల్ల ఆ అడ్వాంటేజ్ని రావు బహదూర్ లాంటివి వాడుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. లెనిన్ కన్నా వారం ముందు వచ్చేటువంటి సమంత మా ఇంటి బంగారంకు కూడా ఇది కలిసి వచ్చే అంశమే. అండ్ రిలీజ్ గురించి కూడా ఆ మధ్య నొక్కి పరిగణించినటువంటి నిర్మాతల నాగార్జున, నాగవంశీలు ఇప్పుడు ఏమంటారో వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే లెనిన్కు అఖిల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ పెట్టి తీస్తున్నటువంటి సినిమా ఇది. బట్ ఏది ఏమైనా అఖిల్కు సరికొత్త మాస్ ఎమోషనల్ లుక్లో చూపించబోతున్నటువంటి ఈ మూవీపై మాత్రం డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లోనే ఉన్నాయి. ఈ లేటెస్ట్ పోస్ట్ పోన్ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మూవీ టీం అఫీషియల్గా వెయిట్ చేసేంతవరకు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా లెనిన్ ఎంత తొందర వస్తే అంత మంచిది. ఎందుకు అనంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా అఖిల్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు లెనిన్ మరొక ఎత్తు అని కూడా చాలామంది కమెంట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే స్టిల్ ఇప్పటి వరకు అఖిల్ చేసినటువంటి సినిమాలన్నీ కూడా క్లాస్ జోనర్ ఉన్నవే. అంటే రూరల్ బ్యాక్గ్రాఫ్ కాకుండా అర్బన్ అంటే సిటీ టైప్లో, అండ్ దాని తర్వాత లవర్ బాయ్గా, అండ్ దాని తర్వాత ఇలాంటి రకరకాల క్యారెక్టర్స్ అన్నీ క్లాస్ టచ్ ఉన్నటువంటి సినిమాలు చేశారు. దాంట్లో కొన్ని మాస్ ఎలిమెంట్స్ పెట్టారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం అఖిల్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మేషన్ అయ్యి అండ్ సినిమాలో ఒక పక్క విలేజ్ బ్యాక్గ్రాఫ్లో ఒక యువకుడు ఎలా ఉంటాడో అలాంటి ట్రాన్స్ఫార్మేషన్ డెఫినెట్గా అయ్యాడు. ఆ లుక్స్ కావచ్చు, ఆ కాస్ట్యూమ్ కావచ్చు, ఇదేదో కొంచెం ప్రామిసింగ్గా అనిపిస్తుంది లెనిన్ మూవీ. అండ్ టైటిల్ కూడా ఒక పవర్ఫుల్ టైటిల్ కాబట్టి, అండ్ దీంట్లో
అక్కినేని నాగార్జున కూడా ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. చిన్న క్యామియోలో డెఫినెట్‌గా మెరవబోతున్నన్న టాక్ అయితే నడుస్తుంది. సో, అందుకోసమనే ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ స్టోరీ కూడా రాయలసీమ బ్యాక్‌గ్రాఫ్‌లో ఉంటుంది కాబట్టి అఖిల్ ఫర్ ది ఫస్ట్ టైమ్ మాస్‌లో చూడాలంటే ఆడియన్స్‌కి చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఇప్పటివరకు చేసినవన్నీ క్లాస్ రోల్స్. ఇప్పుడు మాస్ రోల్ కాబట్టి ఎలా పెర్ఫార్మ్ చేస్తాడు అండ్ దాని తర్వాత మురళీకిషోర్ అబ్బోర్ కూడా ఈ స్టోరీని ఎప్పటినుంచో నరేట్ చేశాడు. అండ్ అందుకు దీన్ని మార్పులు, చేర్పులు చేసి ఈసారి ఎలాగైనా పక్కాగా హిట్ కొట్టాలన్నటువంటి ఉద్దేశంతోటే చాలా పక్కా ప్లాన్ అయితే చేసుకున్నారు. బట్ ఇలాంటి టైంలో ఎందుకు మరి రిలీజ్ డేట్ విషయంలో అంటే సినిమా అంతా బాగొచ్చింది అండ్ వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు. బట్ రిలీజ్ డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పెద్ది అనౌన్స్ చేయక అంటే పెద్దికి ముందు రిలీజ్ చేసుంటే కథ వేరేలా ఉండేది, మంచి కలెక్షన్స్ వచ్చేది. బట్ వీళ్ళు పెద్ది కోసం రిలీజ్ డేట్‌ని పోస్ట్‌పోన్ చేయడం, దాని తర్వాత పెద్ది కూడా పోస్ట్‌పోన్ అవ్వడం. సో, ఇది కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసినా కానీ పక్కన 'రావు బహదూర్' లాంటి సినిమా ఉంది. అండ్ దాని తర్వాత 'మా ఇంటి బంగారం' ఈనాటి 'సమంత' సినిమా ఇలాంటి ఒక 2, 3 సినిమాలు అఖిల్‌కి పోటీగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో, కాబట్టి సోలో డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమనే ఒకవేళ ఈ అన్ని సినిమాలు ఒకవేళ రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్‌గా కలెక్షన్స్ మీద ప్రభావం పడేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ సినిమాని పోస్ట్‌పోన్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ దాని తర్వాత రెయిన్ సీజన్ వస్తుంది, స్కూల్ హాలిడేస్ అయిపోతూ వస్తున్నాయి కాబట్టి మేబీ కొంచెం అఖిల్ ముందుగానే వస్తే బాగుండేది. బట్ ఎందుకో ఈ విషయంలో కొంచెం వెనకబడ్డారైతే అనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కంటెంట్ కనుక బాగుంటే మాత్రం డెఫినెట్‌గా తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారనడంలో, హిట్ చేస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో, మరి 'లెనిన్' కొత్త రిలీజ్ డేట్ ఏమన్నా అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారా? లేదంటే ఇదే డేట్‌కి రిలీజ్ చేస్తారని తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.